అందరూ ప్రతి ఒక్కరు కూడా కొత్త సంవత్సరాది వచ్చింది అని అంటే ఆసక్తిగా ఎదురు చూసేది మా రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతోంది. అయితే ఈ సంవత్సరం 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మేషరాశి తీసుకుందాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయిందని చెప్పాలి. ఏలినాటి శని స్టార్ట్ అయిందనేసరికి భయపడక్కర్లేదు. ఇది మొత్తం 7.5 years ఉంటుంది. 7.5 years 7.5 సంవత్సరాలలో మొదటి 5 ఏళ్ళే బాధలు ఉంటాయన్నమాట. అది కూడా జాతకం బాగుంటే ఈ బాధల యొక్క తీవ్రత తగ్గిపోతుంది. ఏ విధమైన బాధలు ఉంటాయి అనేది మన జాతకం బట్టి చూసుకోవాల్సిందే. అంటే ఈ ఏలినాటి శని మనకి ఆరోగ్య విషయంలో బాగుండదా, లేదా డబ్బు విషయంలో బాగుండదా, లేకపోతే మ్యారీడ్ లైఫ్లో బాగుండదా, లేకపోతే పిల్లల వల్ల మనశ్శాంతి ఉండదా, అట్లా డీటెయిల్స్ అనేవి వ్యక్తిగత జాతకంలో చూసుకొని తెలుసుకోవాలి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏమైందంటే ద్వాదశంలో శని ఉండడం వల్ల వీళ్ళు ఈ సంవత్సరము ఆస్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆస్తి అమ్మడం కొనడం కానీ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శత్రువులు ఆస్తి అపహరిస్తారని ఉంది, మోసపోయే అవకాశాలు బాగా ఉన్నాయన్నమాట. తర్వాత వీళ్ళకి ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మేషరాశి వాళ్ళకి ఆకస్మికంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది. తర్వాత టైంకి భోజనం ఉండదు. తర్వాత గురుడు తృతీయంలో ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగంలో చికాకులు మొదలవుతాయి. తర్వాత దగ్గర బంధువులకి అనారోగ్యం చేయవచ్చు. ఈ సంవత్సరము తప్పకుండా హనుమాన్ చాలీస చదవాలి, లేకపోతే శని స్తోత్రమైనా చదవాలి, లేకపోతే నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి శనికి తైలాభిషేకం చేయాలి, లేకపోతే 1 కిలో నల్ల నువ్వుల దానం ఇవ్వాలి. దానం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. తర్వాత వృషభ రాశి తీసుకుందాము. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం ఇన్కమ్ బాగా పెరిగిపోతుంది. వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్న ఇన్కమ్ పెరుగుతుంది. తర్వాత కొన్ని అనుకున్నవి జరుగుతాయి. తర్వాత కుటుంబంలో శుభకార్యాలు అవుతాయి. వీళ్ళ మాటకు విలువ ఉంటుంది. తర్వాత మంచి విందులో పాల్గొంటారు, అంటే రుచికరమైన భోజనం లభిస్తుంది వీళ్ళకి. తర్వాత పెళ్ళి కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది. అయితే వీళ్ళకి 2026 మే నుంచి గురుబలం ఉండదు. కాబట్టి 2026 మే నుంచి 2027 జూలై లోపల ఈ రాశి వాళ్ళకి, అంటే వృషభ రాశి వాళ్ళకి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. వీళ్ళు ఎక్కడ కూడా పెట్టుబడులు పెట్టకూడదు. వీళ్ళు చేయని దానికి నిందలు వస్తాయి. తర్వాత ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది అన్నమాట 2027లో. కాబట్టి ముందుగానే కొంచెం మార్పులు కనిపిస్తాయి. తర్వాత ఉద్యోగాలు మారకూడదు. ఉద్యోగం మానేసి వ్యాపారంలో వద్దామని అనుకుంటారు కొంతమంది. అట్లాంటి పనులు ఏమీ చేయకూడదు అనమాట. తర్వాత మిథున రాశి తీసుకుందాము. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే పెద్ద చెడు కాదు, పెద్ద మంచి కాదు, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత తల్లితో అనుబంధం పెరుగుతుంది. కొంచెం పాపకర్మలు చేయాలనే ఆలోచన కూడా వస్తుంది. అది చేయకుండా జాగ్రత్త పడాలి వీళ్ళు, దశమంలో గురుడు ఉంటే. తర్వాత నూతన వ్యాపారం ప్రారంభించకూడదు. తర్వాత ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంత అనుకూలంగా లేదనమాట ఆస్తి కొనడానికని. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఉందనే చెప్పాలి. అంటే చెడు లేదు, మంచి లేదు, కానీ తానచలనం ఉండే అవకాశం బలంగా ఉంది వీళ్ళకి. కర్కాటక రాశి వీళ్ళకి కూడా అంతే. ఆ చెడు ఫలితాలు కానీ మంచి ఫలితాలు కానీ అంత తీవ్రంగా ఉండవు. శని 9వ స్థానంలో ఉండడం వల్ల తండ్రికి, లేకపోతే తండ్రి వైపు బంధువులకి, అంటే పెదనాన్న, చిన్ననాన్న, బాబాయి అలాంటి వాళ్ళకి అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు తీర్థయాత్ర చేద్దామనుకుంటే ఆటంకాలు ఉంటాయన్నమాట. పూజలకి ఆటంకాలు ఉంటాయి. తర్వాత ద్వాదశంలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఆకస్మిక ధన వ్యయం ఉంటుంది. అకారణ వైరం వస్తుంది. కారణం లేకుండానే మనస్పర్ధలు వస్తాయన్నమాట. అష్టమంలో రాహు ఉండడం వల్ల కొంచెం మనశ్శాంతి ఉండదు, దుఃఖ వాతావరణం ఉంటుందన్నమాట. తర్వాత సింహరాశి వాళ్ళకి మే 15 నుంచి 1 సంవత్సరం పాటు గురుడు చాలా అనుకూలంగా ఉంటాడు. వీళ్ళు పెళ్లి చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మ్యారేజ్ అయిన వాళ్ళకైతేనేమో భర్త లేక భార్యకి అనారోగ్యం చేయొచ్చు, మనస్పర్ధలు రావచ్చు. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి ఈ రోజుల్లో ప్రయాణం చేయకుండా ఉండడం మంచిదన్నమాట. ఏకాదశంలో గురుడు ఉండడం వల్ల కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది వీళ్ళకి. ఫ్రెండ్స్ వల్ల సహాయం ఉంటుంది. మనోవాంఛలు నెరవేరుతాయి. వీళ్ళకి సొసైటీలో మంచి పేరు వస్తుంది. అష్టమ స్థానంలో శని ఉండడం వల్ల 2026 మే నుంచి 1 సంవత్సరం పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి.
అంటే బంధు నష్టం ఉండే అవకాశం ఉంది, ఉద్యోగ నష్టము, ఉద్యోగం పోయే అవకాశము, తర్వాత ఉద్యోగాలు మారకూడదు వీళ్ళు. అంటే అప్పుడు గురుబలం ఉండదు వీళ్ళకి. 2026 మే వరకు గురుబలం, తర్వాత గురుబలం ఉండదు కాబట్టి అష్టమ శని యొక్క పూర్తి ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఇవాటి నుంచి శని సప్తమ స్థానంలో ఉంటాడు, గురుడు దశమ స్థానంలో ఉన్నాడు. వీళ్ళు ప్రయాణాలప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భార్యకి లేక భర్తకి అనారోగ్యం చేసే అవకాశం ఉంది, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకోకూడదు. తర్వాత దశమంలో గురుడు ఉన్నాడు, ఇది న్యూట్రల్ అనమాట, అంత మంచి కాదు అంత చెడు కాదు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి. అంటే పెళ్లి చేసుకున్నా కూడా దాంట్లో అంత సంతోషం అనేది ఉండదు, ఆనందం అనేది ఉండదు అనమాట. అంటే వస్త్ర వ్యాపారాలకు కావచ్చు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. బంధువుల వలన అశాంతి ఉంటుంది కన్యారాశి వాళ్ళకి, బంధువులు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2025 మార్చి నుంచి 2027 జూలై లోపల ఇవన్నీ జరుగుతాయన్నమాట. తర్వాత తులారాశి తీసుకుందాము. తులారాశి వాళ్ళకి ఏంటంటే చాలా బాగుంది. షష్టమ స్థానంలో శని ఉండడం వల్ల వీళ్ళకి ఆస్తి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. భూమి లేక ఇల్లు కొంటారు, అధికారం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి షష్టమంలో శని ఉండడం వల్ల. అంతా మంచి వీళ్ళకి. అంటే 2025 మార్చి నుంచి 27 జూలై వరకు శని చాలా బాగుంటాడు వీళ్ళకి. పెళ్లి కాని వాళ్ళైతే పెళ్ళి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, తండ్రికి మంచిది. తర్వాత పితృ సంబంధ బంధువులతోటి వీళ్ళు ఎక్కువగా కలిసి ఉంటారు అన్నమాట. పూజలు అవి ఎక్కువ చేస్తారు, శత్రులు ఓడిపోతారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది సన్మానాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అవార్డ్స్ రివార్డ్స్ ఉంటాయి. గత సంవత్సరము బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చింది కదా, ఆయనది ధనుస్సు రాశి అనమాట. ధనుస్సు రాశి వాళ్ళకి తృతీయంలో శని ఉన్నాడు, అందుకని పద్మభూషణ్ వచ్చింది. చిరంజీవికి కన్యారాశి అయిపోయింది. ఇప్పుడు తులారాశి వాళ్ళకి బాగుంటుంది. తులారాశి వాళ్ళకి 2025 మార్చి నుంచి 2027 జూలై లోపల అవార్డ్స్ వచ్చే ఛాన్స్ బాగా ఉంటుంది అనమాట. అంతా సక్సెస్. ఆరోగ్యం బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, అప్పులు ఉన్న వాళ్ళకి అప్పులు తీరిపోతాయి, ఆస్తులు వచ్చే అవకాశం బాగా ఉంది, పెళ్ళి అయ్యే అవకాశం బాగా ఉంది. తర్వాత వైవాహిక జీవితంలో సుఖం పెరుగుతుంది, సంతాన ప్రాప్తికి అవకాశం ఎక్కువగా ఉంది తులారాశి వాళ్ళకి. తర్వాత వృశ్చిక రాశి తీసుకుందాము. వృశ్చిక రాశి వాళ్ళు అంటే నరేంద్ర మోడీ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి శని పంచమంలో ఉన్నాడు, గురుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అయితే రెండు కూడా నార్మలే, అంత చెడు కాదు అంత మంచి కాదు. శని పంచమంలో ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు, ఏ వ్యాపారంలోనూ పెట్టుబడి పెట్టకూడదు, ఊహించి పెట్టుబడులు పెట్టకూడదు, ఇతరులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, సంతానం వల్ల మనశ్శాంతి ఉండదు. అయితే అష్టమ స్థానంలో గురుడు ఉండడం వల్ల అనుకోని డబ్బు ఖర్చు ఉంటుందన్నమాట. అయితే ఈ రాశి వాళ్ళు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. తర్వాత ధనుస్సు తీసుకుందాము. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇల్లు కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు మారే అవకాశాలు బలంగా ఉన్నాయి, శని చతుర్థంలో ఉండడం వల్ల ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. తర్వాత జల సంబంధ కష్టాలు వస్తాయి, అంటే నీటికి సంబంధించిన కష్టాలు వస్తాయి, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తర్వాత భార్యకి లేకపోతే భర్తకి తీవ్రమైన అనారోగ్యం చేస్తుంది. సప్తమంలో గురుడు ఉండడం వల్ల పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఒక సంవత్సరమే బాగుంది, అంటే 2025 మే నుంచి 26 మే వరకు బాగుంది. కానీ శని మాత్రము 2025 మార్చి నుంచి 2027 జూలై వరకు బాగలేదు. ఈ 2.5 సంవత్సరాలు అంటే దీన్ని అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఏంటంటే భార్యకి లేదా భర్తకి తీవ్ర అనారోగ్యం చేస్తుంది. వీళ్ళు తప్పకుండా శని స్తోత్రం చదవాలి, శనికి ప్రీతికరమైనవి చేయాలి. అంటే శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయడము అలాంటివి చేయాలన్నమాట. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి తీసుకుందాము. న్యూట్రల్ అనమాట, అంటే చెడు కాదు అంత మంచి కాదు. శని తృతీయంలో చాలా మంచిది. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ఇష్టమైన చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే ద్వాదశంలో శని ఉంటే ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు తృతీయంలో శని ఉన్న వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఆభరణాలు వస్తాయి, సేవకులు అనుకూలంగా ఉంటారు, ఇల్లు లేక భూమి కొనే అవకాశం బాగా ఉంది, ఆదాయం పెరుగుతుంది. వీళ్ళకు కూడా సన్మానాలు, అవార్డ్స్, రివార్డ్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంది మకర రాశి వాళ్ళకి. 2026 జూలై నుంచి ఒక సంవత్సరం పాటు చాలా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి. అంటే
25 మార్చ్ 30 నుంచి 2027 జూలై వరకు మకర రాశి వాళ్ళకి చాలా బాగుంది. జీవితంలో పెరుగుదల అనేది ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇప్పుడు కుంభరాశి తీసుకుందాము. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే 2020లో ఏలినాటి శని మొదలైంది. 2025 మార్చ్ 29కి వీళ్ళకి 90% శని బాధలు తగ్గిపోయినాయని చెప్పాలి. ఇంకా 10% ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. వీళ్ళకి ఏంటంటే సంతానానికి మంచి జరుగుతుంది. షేర్ మార్కెట్లో లాభాలు ఉంటాయి. అధికారులు అనుకూలంగా ఉంటారు. వీళ్ళు ఊహించి పెట్టుబడులు పెడితే దానివల్ల లాభాలు ఉంటాయి. అదే షేర్ మార్కెట్ అంటే. తర్వాత పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది. అకారణ వైరం రావచ్చు. అకాల భోజనం ఉంటుంది, టైంకి భోజనం ఉండదు. తర్వాత కారణం లేకుండానే మనస్పర్ధలు రావడము, కుటుంబాలు ఎవరికొకరికి అనారోగ్యం చేయడము ఇలాంటివి ఉంటాయి. ద్వితీయంలో శని ఉంటాయి. అయినా కూడా వీళ్ళు నిత్యము హనుమాన్ చాలీసా కానీ అయితే శని స్తోత్రం కానీ పఠించడం మంచిదన్నమాట. ఇప్పుడు మీనరాశి తీసుకుందాము. మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని చాలా బలంగా ఉంది. రాహు ద్వాదశంలో ఉన్నాడు, షష్టమంలో కేతువు, గురుడు చతుర్థంలో ఉన్నాడు. అంటే గురుబలం లేదు, శని ఫుల్గా ఉంది. అంటే జాతకం బాగుండి దశలు బాగుంటే అంత భయపడవలసిన అవసరం లేదు. శనివారం నాడు దానాలు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఫలితాలు చెప్తున్నాను. మామూలుగా గోచరంలో శని లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మైల వస్తుంది. అంటే బంధువులు పోవడము, అక్కడ అటెండ్ అయ్యి రావడము, అంత్యక్రియల్లో పాల్గొంటారని ఉంది. అనారోగ్యం చేస్తుంది, భయం ఉంటుంది, ఉద్యోగం ఉంటుందా పోతుందా అనే భయం ఉంటుంది, శరీర సుఖం ఉండదు. అంటే ఇష్టమైనవి ఏమీ జరగవు, అన్నీ వ్యతిరేకమే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా తులారాశి వాళ్ళకి చాలా బాగుంది, మకరం వాళ్ళకి చాలా బాగుంది, మీన వాళ్ళకి అస్సలు బాగలేదు. కాబట్టి వీళ్ళు శాంతులు తప్పకుండా చేయాలి. అంటే శనివారం నాడు నల్ల నువ్వులు దానం ఇవ్వడము, శనికి తైలాభిషేకం చేయడము, శివుడికి అభిషేకం చేయించుకోవడము, ఇవన్నీ చాలా మంచివి అన్నమాట. ముఖ్యంగా దానాల వల్ల చాలా మేలు కలుగుతుంది. స్థానచలనం ఉండే అవకాశం చాలా ఉంది. ఇష్టం లేని చోటికి ట్రాన్స్ఫర్ అవుతారు. తల్లి వంటి స్త్రీకి అనారోగ్యం చేస్తుంది. తల్లి అంటే పిండి కావచ్చు, అత్త కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అనారోగ్యం చేస్తుంది అన్నమాట. దుఃఖం ఉంటుంది, సంతోషం ఉండదు మీనరాశి వాళ్ళకి. ఇప్పుడంటే 2026 జూలై నుంచి గురుబలం వస్తుంది. అప్పుడు ఈ ఏలినాటి శని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది అన్నమాట. అప్పటిదాకా మాత్రం వీళ్ళు తప్పకుండా పరిష్కారాలు చేస్తూనే ఉండాలి. అంటే గుడికి వెళ్తూ ఉండాలి, నల్ల నువ్వులు దానం ఇస్తూ ఉండాలి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దేశ నాయకులు కానీ మన రాష్ట్రాల నాయకులు కానీ వారి గురించి చెప్పండి. నరేంద్ర మోడీ గారి జాతకం తీసుకుందాము. నరేంద్ర మోడీ గారు తులా లగ్నంలో పుట్టారు. అయితే లగ్నాధిపతి శుక్రుడు ఏకాదశంలో సింహరాశిలో ఉండడము దేశభక్తిని సూచిస్తుంది. ఆయనకి డిటాచ్మెంట్ ఎక్కువ, దేని మీద మమకారం లేదు. ఆయనకి ఇప్పుడు నడిచేది ఏంటంటే కుజ మహాదశ. కుజ మహాదశలో గురు అంతర్దశ ఈ ఏప్రిల్ 4 వరకు ఉంది. తర్వాత శని వస్తాడు. శని ఒక 1 year ఉంటాడు. అంటే 2026 మే వరకు ఉంటాడు. అయితే కుజుడిలో శని అంత మంచిది కాదు. మోడీ గారిది వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశి వాళ్ళకి శని ఇవాళ నుంచి అంటే మార్చి 30 నుంచి పంచమ స్థానంలోకి వచ్చాడు. మే 15వ తారీఖు నాడు గురుడు సప్తమ స్థానం నుంచి అష్టమంలోకి వస్తాడు మోడీ గారికి. ఇది కూడా అంత మంచిది కాదు. అంటే దశలు అంతర్దశలు బాగలేవు, గోచరము బాగలేదు. దీనివల్ల ఏంటంటే ఆయనకి కొంచెము ఇతరులతోటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, మానసిక అలజడి ఉంటుంది. కానీ ఆయనలో ముఖ్యమైన గుణం ఏంటంటే ఆయన నియమాల వల్ల ఆయనకి దైవానుగ్రహం ఉంది. అన్నిటినీ అధిగమిస్తారు ఆయన. ఫైనల్ సక్సెస్ అయిందే. అంటే నియమాలుగా ఉండి దేని మీద అటాచ్మెంట్ లేని వాళ్ళకి దేవుడు తోడవుతాడు. అది ఆయనకుందన్నమాట. కాబట్టి ఈ సంవత్సరము ఆయనకి జాతకం ప్రకారం బాగాలేకపోయినా దైవానుగ్రహం వల్ల అన్నిటినీ దాటడం జరుగుతుంది. ఓకే, అలాగే మన విపక్ష నేత ఉన్నారు రాహుల్ గాంధీ గారు, ఆయనకి ఎలా ఉండింది? రాహుల్ గాంధీ గారిది ఏంటంటే తులా లగ్నం అయింది. లగ్నంలో గురుడు, తృతీయంలో చంద్రుడు, ఆయనది మూలా నక్షత్రము, పంచమంలో రాహు, సప్తమంలో శని నీచలో ఉన్నాడు, నవమ స్థానంలో రవికుజులు, అష్టమ స్థానంలో బుధుడు, దశమంలో శుక్రుడు ఉన్నారు.
అయితే 2024లో కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి లోక్సభలో. అది ఎందుకంటే రాహుల్ గాంధీది ధనుస్సు రాశి అయింది, తృతీయంలో గోచార శని ఉన్నాడు, దానివల్ల వచ్చింది ఆయనకి. కానీ ఇవాటి నుంచి శని మారిపోతున్నాడు. 2.5 years శని ఆయనకి అనుకూలంగా ఉండడు. ఆయనకి రాహు మహాదశలో శని అంతర్దశ 2027 ఏప్రిల్ వరకు ఉంది. ఇది మంచిది కాదు. కానీ మే 15 నుంచి 1 సంవత్సరం గురుడు బాగుంటాడు, ఇది మంచిది. కానీ అర్ధాష్టమ శని ఉంది. అయితే ముఖ్యంగా చూడాలంటే దశలు అంతర్దశలే ముఖ్యం. పంచమంలో రాహువు, అంతర్దశ శనిది. కాబట్టి ఆయన ఏంటంటే ఈ సంవత్సరము ఆలోచించి మాట్లాడడం అనేది నేర్చుకోవాలి, ఆవేశం తగ్గించుకోవాలి, అయితే లేనిపోయిన అబండాలు వేయకూడదు. అయినా నిజానికి చెప్పాలంటే 2027 వరకు ఆయన ప్రతిష్ట దిగజారుతూనే ఉంటుందని చెప్పాలి. కాబట్టి ఆయన జాగ్రత్త తీసుకోవడం మంచిది. అయితే సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు, అంటే చంద్రుడి నుంచి సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఆయనకి కొంత మిత్రుల సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ఆశయాలు నెరవేరుతాయి ఆయనకి ఈ సంవత్సరంలో. అది రాహుల్ గాంధీది. అయితే తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? రేవంత్ రెడ్డి గారిది ఏంటంటే తులా లగ్నం అయింది. లగ్నంలో బుధుడు శుక్రుడు లగ్నంలో ఉండడం వల్ల మాలవ్య యోగము. మాలవ్య యోగం అంటే ఒక ప్రాంతానికి రాజు అవుతాడని జ్యోతిషంలో చెప్పబడి ఉంది. చతుర్థంలో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, పంచమంలో రాహువు, శని సప్తమంలో నీచలో ఉన్నాడు. సేమ్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఇద్దరిది ఇంచుమించు ఒకే సంవత్సరం. అయితే శని నీచలో ఉన్నాడు, ద్వాదశంలో గురుడు చంద్రుడు ఉన్నారు. ఆయనది కన్యా రాశి. కన్యా రాశి వాళ్ళకి 2023-24 చాలా బాగుంది. 2025 మార్చ్ వరకు చాలా బాగుంది. కానీ మార్చి 30 నుంచి శని మారుతున్నాడు. ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశలో గురు అంతర్దశ. ఇది అంత మంచిది కాదు. కానీ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి ఎలా కాగలిగారు అంటే లగ్నంలో బుధుడు శుక్రుడు ఉండడము. బుధుడు లగ్నంలో ఉంటే దీర్ఘకాలిక కీర్తి ఉంటుంది అని అర్థం అన్నమాట. అది మహాత్మా గాంధీ జాతకంలో కూడా ఉంది. లగ్నంలో శుక్రుడు బుధుడు ఉండడం వల్ల ఆయన కొన్ని మంచి పనులు కూడా చేస్తారు. గురుచంద్రుడు లగ్నంలో ఉండడం వల్ల కూడా ఏ రంగంలో అయినా సరే వాళ్ళు సులువుగా అభివృద్ధి సాధిస్తారు. అట్లా చెప్పుకోవాలంటే సీనియర్ ఎన్టీఆర్ ఆయన తులా లగ్నంలో గురుచంద్రుడు, ఆయన రాష్ట్రానికి ఈజీగా ముఖ్యమంత్రి అయిపోయారు. ఇంకా చెప్పుకోవాలంటే సీనియర్ యాక్టర్స్ కాజల్ ఉంది, కపిల్ దేవ్ ఉన్నాడు. వాళ్ళకి కపిల్ దేవ్ వృశ్చిక లగ్నంలో చంద్రుడు గురుడు. అట్లాగే మన రేవంత్ రెడ్డి గారికి లగ్నంలో చంద్రుడు గురుడు, అందుకే ఈజీగా ముఖ్యమంత్రి అయ్యారనమాట. అయితే ఇప్పుడు గురుడు శని ఆయనకి అనుకూలంగా లేరు. అంటే 2024 మే నుంచి 2025 మార్చ్ వరకు ఉన్నంత సక్సెస్ ఈ సంవత్సరంలో ఉండే అవకాశం లేదన్నమాట. కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా స్పీడ్ తగ్గించుకోవాలి. మొత్తం ఇదేంటంటే ఆయన అదృష్టవంతులని చెప్పాలి. 2027లో రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. 2027 సెప్టెంబర్ 30 నుంచి ఆయనకి బుధ మహాదశ స్టార్ట్ అవుతుంది. అది 17 years ఉంటుంది. అది చాలా మంచి పీరియడ్ ఆయన లైఫ్కి. అదేవిధంగా కేసీఆర్ గారిని చూసుకుంటే 2 పర్యాయాలు కూడా ఆయన సీఎంగా ఉన్నారు. ఇప్పుడు మాజీ సీఎం 2024 ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఆయన బయటికి కూడా కనిపించట్లేదు. ఆయనకి 2025 ఎలా ఉండబోతోంది? ఐ మీన్ ఉగాది తర్వాత నుంచి ఎలా ఉండబోతోంది? కేసీఆర్ గారిది మేషలగ్నం అయింది. లగ్నాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, ద్వితీయంలో గురుడు. అనేది కర్కాటక రాశి. దశమ స్థానంలో రాహువు, ఏకాదశిలో రవి బుధ శుక్రుడు. 2024 అక్టోబర్ వరకు ఆయనకి బాగాలేదు. అందుకే ఆయన ముఖ్యమంత్రి కారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, అవి 2 జరిగాయి. అయితే ఇప్పుడు ఆయనకి దశ మారిపోయింది, గురు మహాదశ వచ్చింది. ఇప్పుడు గురు మహాదశలో గురు అంతర్దశ నడుస్తుంది. ఇది 2026 వరకు ఉంది. ఈ దశలో ఏంటంటే నార్మల్గా ఉంటుంది ఆయనకి. అంటే రాజకీయాలలో ఎటువంటి మార్పు ఉండదో, ఆరోగ్యం బాగుంటుంది, పెద్ద మార్పులు ఏం లేవు.
అంటే సాఫీగా సాగిపోతుంది జీవితం. అదనమాట కేసీఆర్ గారిది. ఏపీ నాయకుల విషయానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, ఈయన కూడా కూటమితో పాటు గెలిచారు, ఇప్పుడు సీఎం అయ్యారు. ఈయనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే సింహలగ్నమైంది. లగ్నంలో కుజుడు, చతుర్థ స్థానంలో చంద్రుడు, గురుడు. అంటే అది గజకేసరి యోగం అనమాట. అది ఉన్నవాళ్ళు ఏపీలోనే ఈజీగా సక్సెస్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు గురుడు చతుర్థం నుంచి పంచమ స్థానంలోకి వస్తున్నాడు. అనేది వృశ్చిక రాశి అయింది. పంచమ స్థానం అంత మంచిది కాదు. గురుడు సప్తమం నుంచి అష్టమంలోకి వస్తున్నాడు. ఇది కూడా అంత మంచిది కాదు. కాబట్టి 2025 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ లోపల చంద్రబాబు నాయుడు గారికి సంతానం వల్ల అశాంతి ఉంటుంది. అంటే లోకేష్ వల్ల అనుకోండి, ఇంకెవరైనా కావచ్చు. తర్వాత ఆయన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అంటే 2024 ఉన్నంత బాగా 25, 26 ఉండవన్నమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్ జాతకం చేసుకుంటేనేమో 2027లో ముఖ్యమంత్రి మారతాడని ఉంది. 27లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి 2027లో. ముఖ్యంగా 2027 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఈయనకి ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కర్కాటక లగ్నం అయింది. లగ్నంలో శుక్రుడు, తర్వాత గురుడు, కుజుడు, ద్వితీయ స్థానంలో రవి, బుధుడు, నవమ స్థానంలో చంద్రుడు, శని ఉన్నారు. లగ్నాధిపతి చంద్రుడు నవమ స్థానంలో ఉన్నాడు. అయితే 2024లో ఆయన డిప్యూటీ సీఎం అయినప్పుడు ఏంటంటే ఆయనకి శుక్ర మహాదశ ఉంది. శుక్ర మహాదశలో కేతు అంతర్దశ పోయిన నవంబర్ నుంచి మారిపోయింది. ఇప్పుడు రవి మహాదశ వచ్చిందనమాట. ఇది 6 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి 2025, 26లో ఆయన మీనరాశి అయింది. మీనరాశి వాళ్ళకి ఏళ్ళు నడిచింది బలంగా ఉంది. ఆయనకి నడిచేది రవి మహాదశ. కాబట్టి 2025, 26, 27లో ఏంటంటే ఆయన అన్ని మాటల వల్ల వివాదాలు రావచ్చు. తర్వాత డబ్బు విషయంలో కొంచెము అశాంతి ఉంటుంది. ఆయన మాటల వల్లనే ఆయన కష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ విషయాల్లో మార్పులు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025లోనే ఈ సెప్టెంబర్ వరకు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినట్స్ అని బలంగా ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళు ఏంటంటే శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది. అంటే వాళ్ళు హనుమాన్ చాలీసా అలాంటివి చదవరు కాబట్టి శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిది అనమాట. అదేవిధంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈయనకి ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? అనేది మిథున రాశి అయింది. ఆయనకి ఇప్పుడు నడిచేది బుధ మహాదశలో చంద్ర అంతర్దశ. ఇది జూన్ వరకు ఉంది. తర్వాత కుజుడు వస్తాడు. మిథున రాశి వాళ్ళకి ఏంటంటే శని దశమ స్థానంలో ఉన్నాడు. గురుడు లగ్నంలోకి వస్తాడు ఇప్పుడు మే 15కి. అయితే ఇప్పుడు ఆయనకి నడిచేది బుధ మహాదశలో కుజ అంతర్దశ. ఈ దశలో ఏంటంటే ఆయనకి రక్త సంబంధీకులతోటి, అంటే సిస్టర్ కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళతోటి పేచీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత అనారోగ్యం కూడా చేస్తుంది. డబ్బు విషయంలో వివాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి జాతకం. తర్వాత 2028లో మాత్రం జీవితంలో పెద్ద మార్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనారోగ్యం చేస్తుంది. దానికి పరిష్కారం ఏంటంటే బుధగ్రహ జపం చేయించుకోవాలి. కాబట్టి అంటే 2024 మేలో ఎన్నికలు అయినాయి కదా, మళ్ళీ 2029లో ఎన్నికలు అవుతాయి ఆంధ్రాలో. కాబట్టి 28, 29 ఆయనకి బాగాలేదు కాబట్టి బుధగ్రహ జపం చేయించుకోవాలి. మరి ఒక స్ట్రాంగ్ లీడర్ అనే చెప్పాలి, యోగి ఆదిత్యనాథ్ సీఎం. ఈయనకి ఎలా ఉండబోతోంది ఈ ఇయర్? యోగి ఆదిత్యనాథ్ గారిది కర్కాటక లగ్నమైంది. పంచమ స్థానంలో బుధుడు, గురుడు, షష్టమ స్థానంలో రవి, సప్తమంలో శుక్రుడు, తర్వాత నవమ స్థానంలో కుజుడు ఉన్నాడు. ఏకాదశంలో చంద్రుడు, శని. అనేది వృషభ రాశి అయింది. ఆయనకి ఇప్పుడు నడిచేది శని మహాదశ. అయితే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఇవాళ నుంచి అంటే మార్చి 30 నుంచి గోచార శని ఏకాదశంలోకి వచ్చాడు. మే 15 నుంచి గురుడు చాలా అనుకూలంగా ఉంటాడు 1 సంవత్సరం పాటు. ఆయనకి ఏంటంటే గజకేసరి యోగం ఉంది. పంచమంలో గురుడు ఉండడం వల్ల ఆయన నిజాయితీ పరుడు. ఆయన కూడా డిటాచ్మెంట్ ఉంది. నాకు ఇది కావాలని ఎప్పుడు ఉండదు, నేను చేసాక ఏం చేస్తాను
ప్రజలు బాగుండాలి, నా దేశం బాగుండాలి. డిటాచ్మెంట్ ఉంది, లోపల సంతృప్తి ఉంది. ఆయనకు కూడా అంతే, సేమ్ మోడీ గారి లాగానే. తర్వాత తప్పు చేయరు ఆయన, దైవభక్తి ఉంది, దైవానుగ్రహం బాగా ఉంది ఆయనకి. 2025 మే నుంచి 26 మే వరకు యోగి గారికి చాలా బాగుంటుంది. ఆయన ఎక్కువగా వార్తలలో ఉంటారు, అంటే చాలా మంచి పేరు వస్తుంది. ఫ్యూచర్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. 2030లో ఆయన పిఎంగా ఉంటారు. ధన్యవాదాలు గురువు గారు. ఇప్పటి వరకు మాకు రాశి ఫలాలు అందించారు అండ్ చాలా విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అండ్ మరి ఒకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం.